ఇప్పుడు హైడ్రా గురించి మాట్లాడినప్పుడు నాకు ఏమనిపిస్తదంటే, ఇప్పుడు చాలా మంది బాధితులున్నారు. ఆళ్ళకి పర్మిషన్ లేక ఇల్లు కూల్చేసిర్రున్నది అదంతా ఒక సైడ్. వాళ్ళు కట్టుకునేది కూడా లోన్‌లు తీసుకొని కట్టుకుంటారు ఆ జాగా మీద. ఇప్పుడు ఇల్లు లేదు, లోన్ కట్టాల. వాళ్ళ గురించి ఏం చేస్తదన్న గవర్నమెంట్? మంచి క్వశ్చన్ అడిగినావు. హైడ్రా చెరువుల పరిరక్షణ కోసం, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం పుట్టిన ఒక సంస్థ. అటువంటి సంస్థను ఒకటి నువ్వు నియమిస్తున్నప్పుడు ఫస్ట్ అది అసెంబ్లీలో బిల్లు జరగాలి. హైడ్రా అనేది ఒక సపరేట్ డిపార్ట్మెంటే కాదు. ఆ! అసెంబ్లీలో బిల్లు పాస్ అయిందా? దాని మీద చర్చ జరిగిందా? జరగలేదు. బిల్ పాస్ కాలేదు. నంబర్ 1 పొరపాటు అక్కడ. దీని మీద ఏ ప్రతిపక్షం కూడా మాట్లాడలేదు. రెండవది, హైడ్రా కిందకి ఏ డిపార్ట్మెంట్ వస్తుందో చెప్పిండ్రా? చెరువుల పరిరక్షణ అన్నప్పుడు ఫస్ట్ ఏం రావాలి అంటే కబ్జాలు తీసేయాలి. కబ్జాలు తీసేయాలంటే అక్కడ ఏముండాలి? ఇల్లు ఉండాలి. మళ్ళీ ఇల్లుకి ఎవరు ఇవ్వాలి పర్మిషన్? మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వాలి. నంబర్ 1 మున్సిపాలిటీ థింక్ చేసుకోవాలి. మున్సిపాలిటీ వాడు పర్మిషన్ ఎట్లా ఇస్తారు? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూస్తారు, లేఅవుట్ ఇస్తారు. తర్వాత చెరువులు వస్తుంది. తర్వాత ఏ చెరువు కబ్జా ఎంతెంత ఎఫ్టీఎల్ అయింది, దాని విస్తీర్ణం ఎంత, మైనర్ ఇరిగేషన్ తీసుకోవాలి, పెద్ద అయితే మేజర్ ఇరిగేషన్. ఈ 4 డిపార్ట్మెంట్ పెట్టాలి. అందుకని ముఖ్యంగా హోమ్ డిపార్ట్మెంట్ కలవాలి. అంటే ఈ 5 డిపార్ట్మెంట్లు ఉన్న పెద్దలతోని కూడినటువంటి బోర్డు హైడ్రా ఉండాలి. మళ్ళా ఒక కన్ఫర్మ్డ్ ఐపీఎస్ ని పెట్టద్దు. అదే ఒక డీజీ ర్యాంక్ అయినను హైడ్రా కమిషనర్ గా డీజీ ర్యాంక్ అయినా ఉండాలి. ఎట్లయితే హైదరాబాద్ కమిషనర్ ఉంటారో ఆ లెవెల్ వాళ్ళు దానికి పెట్టాలి. ఎందుకంటే ఆ లెవెల్ వాళ్ళు 5 మెంబర్లు.